హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద్. అయితే ఈరోజు టాపిక్, మనం పొలమారుతాం కదా. ఎందుకు పొలమారుతాము, పొలమారినప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కుళ్ళు ఎందుకు వస్తాయి, ఎక్కుళ్ళు వస్తే మనం ఏం చేయాలి, వాంతులు ఎందుకు అవుతాయి, ఎన్ని వాంతుల వరకు అవ్వచ్చు, వాంతులు అయినప్పుడు మనం ఏం చేయాలి, ఏం తినాలి, విరోచనాలు ఎందుకు అవుతాయి, విరోచనాలు అయినప్పుడు మనం ఏం చేయాలి, ఏం తినాలి, ఇలా వీటి గురించి ఆలోచించేద్దాం. అయితే సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ రొంప, జ్వరం, వాంతులు, విరోచనాలు ఈ కామన్గా వస్తూ ఉంటాయి. రొంప రాగానే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకొని వేసేసుకుంటూ ఉంటారు జనం. అయితే అసలు ఎందుకు వస్తాయి, మనం ఆ టైంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలని ఆలోచించేద్దాం. అయితే ముందుగా ఎందుకు పొలమారుతాం, ఆహారం లేదా తాగేది, నోట్లోంచి వెళ్ళే ఆహారం కానీ, నీళ్లు కానీ, లిక్విడ్ కానీ, ఏదైనా కానీ గొంతులోకి వెళ్ళిన తర్వాత ఆహారం, నీళ్లు ఇటువంటివి వెళ్ళడానికి ఒక ద్వారం ఉంటుంది. మనం ముక్కులోంచి వెళ్ళే గాలి వెళ్ళడానికి, ఊపిరితిత్తులోకి వెళ్ళడానికి వేరే ద్వారం ఉంటుంది. అవి ఇక్కడ డివైడ్ అవుతుంది. ఆ డివైడ్ అయ్యేటప్పుడు మనం స్పీడ్గా తినేటప్పుడు కానీ, స్పీడ్గా తాగేటప్పుడు కానీ ఒక్కొక్కసారి ఆ గొంతు లోపల అడ్డుపడడం కానీ, మెతుకు లాంటిది కానీ, ఒక చిన్న పార్టికల్ కానీ మన గాలి వెళ్ళే దాంట్లో ద్వారంలోకి వెళ్ళినా, లేదా గాలి వెళ్ళే దానికి అడ్డంగా పడినా అప్పుడు పొలమారుతాం అనమాట. పొలమారినప్పుడు సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే నెత్తి మీద కొడుతూ ఉంటారు. అలా కొట్టొద్దు. అది కొంచెం ఇలా ముందుకొంచి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంచెం ముందుకొంచి ఇక్కడ చేయి పెట్టుకొని ఇక్కడ వెనకాతలు ఇలా 2-3 సార్లు స్లాప్ చేస్తే, లైట్గా నెమ్మదిగా కొడితే పొలమారడం తగ్గుతుంది. రెండవదిగా ఎందుకు ఎక్కుళ్ళు వస్తాయి ఆలోచించేద్దాం. ఎక్కుళ్ళు ఎందుకు వస్తాయంటే మనకి స్టమక్ అంటే మనందరం అంటారు ఈ పొట్టంతా కలిపి స్టమక్ అనుకుంటారు. అంత స్టమక్ అంతే, ఈ పొట్టంతా కలిపి కాదు. ఏదైతే మనం అన్నం, నీరు ఏదైనా తాగేవి గొంతులోంచి వెళ్తున్నాయో అవి వెళ్ళి ఇక్కడ ఒక స్టమక్ అని ఒక సపరేట్ పార్ట్ ఉంటుంది. ఈ పొట్టంతా కలిపి స్టమక్ కాదు. ఆహారం అంతా వెళ్ళి అందులో స్టోర్ అవుతుంది. అందులో ఉన్న యాసిడ్స్ వల్ల ఆహారం కొంచెం అరిగి లిక్విడ్ రూపంలో మారిన తర్వాత అప్పుడు పేగులోకి వెళ్తుంది. దాన్ని స్టమక్ అంటారు. ఈ స్టమక్కి, ఊపిరితిత్తులకి మధ్యలో డయాఫ్రామ్, అంటే ఇలాగా కింద ఇలా స్టమక్ ఉంటే పైన ఊపిరితిత్తుల మధ్యలో డయాఫ్రామ్ అని ఒక గోడ లాంటిది ఉంటుంది. ఆ డయాఫ్రామ్ ఇరిటేట్ అయినా, దానికి ఏదైనా ఇబ్బంది కలిగినా ఎక్కువ వస్తుంది. అయితే డయాఫ్రామ్ ఎందుకు ఇరిటేట్ అవుతుంది అంటే మనకి స్టమక్ ఎంత నిండుతుందో అంత, దానికి మించి కొంచెం ఎక్కువ తిన్నప్పుడు స్టమక్ సాగుతుంది అనమాట. స్టమక్ సాగి ఆ డయాఫ్రామ్ని పక్కకి నెట్టడానికి ట్రై చేస్తుంది. అలాంటినప్పుడు కొంచెం ఏమైనా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కొంచెం ఆల్కహాల్, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ వల్ల ఈ డయాఫ్రామ్ ఇరిటేట్ అయ్యి ఇలాంటి వాటి వల్ల ఎక్కులు వస్తాయి. ఓన్లీ డయాఫ్రామ్ ఇరిటేట్ అవ్వడం వల్ల మాత్రమే ఎక్కులు వస్తాయి. ఆ ఎక్కులు వచ్చినప్పుడు సాధారణంగా మనం ఏం చేయాలంటే లైట్గా కూలింగ్ వాటర్ కానీ, లేదా లైట్ పంచదార, జీలకర్ర కలిపి లైట్ తినడం కానీ, లేదా లైట్ కొంచెం తేనె కానీ, లేదా కొంచెం నిమ్మకాయ కానీ, ఇలాంటి ఏదైనా లైట్గా తీసుకుంటే తగ్గుతుంది సాధారణంగా. ఇంకా అంతకన్నా కంటిన్యూషన్గా వస్తున్నాయి అంటే కనుక ఒకసారి ఆ ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసుకోవాలి. మామూలుగా వచ్చే ఎక్కుళ్ళు అయితే, ఎక్కువ తినడం వల్ల, ఎక్కువ తాగడం వల్ల, మామూలుగా డయాఫ్రామ్ ఇరిటేట్ అవ్వడం వల్ల వచ్చే ఎక్కులు అయితే వెంటనే ఆగిపోతాయి. కానీ ఏదైనా లివర్ కంప్లైంట్ కానీ, ప్యాంక్రియాటిక్ కంప్లైంట్స్ కానీ, కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఎక్కుళ్ళు అయితే మాత్రం వెంటనే ఆగవు. కొంతమందికి 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు కూడా ఉంటాయి. వాళ్ళకి కొంచెం ఎండోస్కోపీ చేసి, స్కాన్ చేసి ఎందువల్ల వస్తుందో చూసి దానికి తగ్గ మెడిసిన్ దానికి పెడతా ఉంటారు. వాంతులు ఎందుకు అవుతాయి? వాంతులు అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాంతులు ఎందుకు అవుతాయి అంటే మనం తినే ఆహారం మన ఆహార వాహిక ద్వారాగా స్టమక్లోకి వెళ్ళాలి అంటే మధ్యలో స్టమక్కిన ఈ ఫ్యారింగ్స్ అంటారు అనమాట. ఈ నోటి ద్వారా ఈ గొట్టంకి దానికి మధ్యలో ఒక పల్చటి గొట్టం లాంటిది ఉంటుంది. అది వన్ వే ట్రాఫిక్ లాంటిది అనమాట. ఫుడ్ కానీ మనం తినే పదార్థం ఇలా వెళ్ళగానే ఇలా లోపలికి వదులుతుంది. మళ్ళీ అది తిరిగి రావాలంటే అడ్డేస్తుంది అనమాట. పల్చని కవాటం అంటారు, కవాటం లాంటిది ఉంటుంది. అది తిరిగి రానివ్వకుండా అడ్డేస్తుంది. ఒకవేళ అది సరిగా తెరుచుకోకపోయినా, మూసుకోకపోవడం వల్ల కానీ మనకి వాంతులు అవుతూ ఉంటాయి. ఫస్ట్ పాయింట్. రెండోది, మనం తినే ఆహారంలో ఏదైనా అదర్ బ్యాక్టీరియా, మనకి అంటే మన బాడీకి పడలేని బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఏదైనా ఉన్నా, లేదనుకుంటే మసాలా ఫుడ్స్ ఎక్కువ తిన్నా, మన డ్రింక్స్ ఎక్కువ తాగినా,
జీర్ణం కాని పదార్థాలు, సరిగా కుక్ చేయలేనివి, ఇలాంటి పదార్థాలు ఏమైనా తింటే అది స్టమక్కి మన బాడీకి పడదు అని చెప్పి అది ముందే బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది అనమాట. అప్పుడు ఇది ఓపెన్ అయిపోయి బయటకు వాంతులు అవుతాయి. అయితే వాంతులు అయినప్పుడు ఒకటి కానీ 2 కానీ 3 కానీ వాంతులు అయితే ఎవరు కంగారు పడాల్సిన విషయం లేదు, దానికి మందులు అవసరం లేదు. ఎందుకంటే అలాంటప్పుడు కొంచెం అవుతూ ఉంటాయి, తర్వాత మళ్ళీ అవ్వకపోతే ఆగిపోతాయి. ఇన్ కేసు ఏది తిన్నా, నీళ్ళు తాగినా, అన్నం తిన్నా, ఏది తిన్నా కంటిన్యూస్గా వాంతులు అవుతున్నాయండి, మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక 5-6 అయినాయి లేదా 10 వాంతులు అయినాయి అని అంటే కనుక అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. ప్రాబ్లం ఏంటనేది చూసి దానికి తగ్గ మందులు వాడాలి. 1-2 వాంతులు అయితే మాత్రం కంగారు పడి దానికి మందులు వాడాల్సిన అవసరం లేదు. చివరిగా విరోచనాలు ఎందుకు అవుతాయి? విరోచనాలు ఎందుకు అవుతాయి అంటే మనం ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, వాంతులకి కారణాలనే అదే ఫుడ్డు లోపలికి, అంటే ఆ బ్యాక్టీరియాతో నిండింది కానీ, లేదా సరిగా కుక్ అవ్వలేని కానీ, సరిగా అరగలేని ఫుడ్ కానీ, లేదా ఎక్కువ డ్రింక్స్ తాగడం వల్ల కానీ పేగు లోపల మనకి పనికొచ్చే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాకి హార్మ్ చేసే పదార్థాలు కానీ మనం తిన్నప్పుడు ఏదంటే అది మన బాడీకి సెట్ అవ్వదు ఆ ఫుడ్ అని మన బాడీకి సిగ్నల్స్ వెళ్తే మోషన్ ద్వారా పాస్ చేసేయాలని చెప్పి పంపించేస్తాయి అన్నమాట. అందుకు విరోచనాలు అవుతాయి. చేపల పులుసు తిన్నప్పుడు, లేదనుకుంటే వెయిట్ చేసే ఎక్కువ మామిడి పళ్ళు ఎక్కువ తిన్నప్పుడు, లేదా ఎక్కువ మసాలా ఫుడ్ తిన్నప్పుడు, ఇలాంటప్పుడు సాధారణంగా మోషన్స్ 1-2 అవడం కామన్. జిగురుగా అయినా, వాటరీగా అయినా, సాలిడ్ గట్టిగా అయినా, ఎలాగైనా కానీ మోషన్స్ మాత్రం 1-2-3 ఒక రోజులో ఒక 4 వరకు అయినా మీరు కంగారు పడాల్సిన విషయం లేదు. అంతకు మించి ఎక్కువ కంటిన్యూషన్గా, అంటే ఒక డైరీ వచ్చినప్పుడు చూడండి, అరగంటకు ఒకసారి తాగినా తాగకపోయినా ఏం చేసినా అరగంటకు ఒకసారి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, మందులు వాడాలి. అయితే వాంతులు అయినప్పుడు, విరోచనాలు అయినప్పుడు ఏం తినాలి? వాంతులు అయినప్పుడు కంటిన్యూస్గా వాంతులు అయితే కనుక ఏదైనా కానీ లిక్విడ్ ఐటమే, అంటే సాధారణంగా బెస్ట్ ఫుడ్ ఏంటంటే వేపుడు జావ, లేదా బార్లీ, వేపుడు జావ ఇలాంటి అది తీసుకుంటే సరిపోతుంది. అలాగే మోషన్స్ అప్పుడు కూడా అందరూ చాలామంది ఓఆర్ఎస్ తాగుతూ ఉంటారు. ఓఆర్ఎస్ అస్సలు తాగకూడదు. లిక్విడ్ ఫామ్లో ఉన్న ఓఆర్ఎస్ కానీ, వేరే యాపిల్ కానీ, ఫ్రూటీ కానీ, వేరేది ఏది కూడా విరోచనాలు అయినప్పుడు కానీ, వాంతులు అయినప్పుడు కానీ, జ్వరం అయినప్పుడు కానీ ఏది తాగకూడదు. అది ఓన్లీ ఏంటంటే ఒక కూల్ డ్రింక్ లాంటిదే, అంతేగాని ఇది ఏం తాగకూడదు. అంతకీ మీకు తాగాలనిపిస్తే ఎలక్ట్రోలైట్ ప్యాకెట్స్ ఉంటాయి. అంటే మన వాంతులు కానీ, మోషన్స్ కానీ అయినప్పుడు బాడీలో ఉన్న మినరల్స్ బయటకు పోయినప్పుడు ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం క్లోరైడ్స్, అవే బయటకు లాస్ అవుతూ ఉంటాం ఎక్కువగానే. అవి ఎలక్ట్రోలైట్స్ ప్యాక్లో ఉంటాయి. అవి ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని ఆ ప్యాకెట్ తాగితే సరిపోతుంది. అది కాకపోతే ఎనర్జీ పౌడర్స్ ఉంటాయి, హెల్త్ ఓకే అని కానీ, ఇలాంటి మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్ ఫామ్ కాకుండా పౌడర్ ఫామ్లో ఉంటాయి. అవి ఒక కలుపుకొని తాగవచ్చు. అంతేగాని ఓఆర్ఎస్ కానీ, ఫ్రూటీలు కానీ, యాపిల్ జ్యూస్లు కానీ, థమ్స్అప్, స్ప్రైట్ ఇలాంటి కూల్ డ్రింక్స్ కానీ ఏది తాగకూడదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.